టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్లో భాగంగా LFE వారి టెక్నికల్ సపోర్ట్తో TNA అనగా టీచర్ నీడ్స్ అనాలిసిస్ సర్వే అనవచ్చు. ఇంకొక అర్థంలో ట్రైనింగ్ నీడ్స్ అనాలిసిస్ సర్వే అనేది శ్రీ సరస్వతీబాయి మున్సిపల్ హై స్కూల్ జిఆర్ స్ట్రీట్ నందు గవర్నమెంట్ వారి ప్రొసీడింగ్స్ని అనుసరించి కాంప్లెక్స్ HM గారైన శ్రీమతి బృందాదేవి మేడం గారు మరియు MEO గారైన బాలయ్య గారి ఆధ్వర్యంలో SSB నందు నిర్వహించబడింది. ఈ మీటింగ్కి ప్రైమరీ స్కూల్స్ నుంచి ప్రతి ఒక్క స్కూల్ నుండి 2 చొప్పున 8 మెంబర్స్ అటెండ్ కాగా హై స్కూల్ నుంచి ప్రతి ఒక్క సబ్జెక్టుకి 1 చొప్పున 6 మెంబర్స్ అటెండ్ కావడం జరిగింది. సర్కిల్ షేప్లో సీటింగ్ అరేంజ్మెంట్ తీసుకొని మీటింగ్ యొక్క ప్రాథమిక ఉద్దేశాన్ని కాంగ్రెస్ HM మరియు MEO గారి ఆధ్వర్యంలో చర్చించుకోవడం జరిగింది. మొదటగా ఈ TNA సర్వే ఆబ్జెక్టివ్స్ని కాంగ్రెస్ HM గారైన శ్రీమతి బృందాదేవి మేడం గారు తెలియజేశారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం ఇక్కడ ఒక సర్వే ఫామ్ ఫిలప్ చేయడానికి గ్యాదర్ అయినాము. ఏంటి ఆ సర్వే అంటే టీచర్ నీడ్స్ అనాలిసిస్ సర్వే. ఇది కాంప్లెక్స్ లెవెల్లో జరపాలి. దీనికి కాంప్లెక్స్ HM మోడరేటర్గా ఫెసిలిటేటర్గా వ్యవహరిస్తారు. ఏం జరగాలి, ఏమి ఈ సర్వేలో మనం చేయాల్సింది, ఏంటి ఆబ్జెక్టివ్స్ అంటే మన టీచర్ నీడ్స్ ఏంటి, ట్రైనింగ్స్ ద్వారా మనం ఏ విధంగా టీచర్లకి ఏ టాపిక్లో ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, ఆ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసము 1st గ్రేడ్ నుంచి 10th గ్రేడ్ వరకు ఈజీఎస్ట్ టాపిక్ నుంచి డిఫికల్ట్ టాపిక్ వరకు ఒక సర్వే చేపట్టి కాంప్లెక్స్ లెవెల్లో ఉండే ప్రైమరీ టీచర్స్ నుంచి హై స్కూల్ టీచర్స్ వరకు ఈ సర్వే నిర్వహిస్తున్నారు. దీన్ని నిర్వహిస్తుండేది LFE. మనకు తెలిసి టీచర్లు అబ్జర్వేషన్ చేస్తుండేది కూడా ఆ ఫౌండేషన్ వాళ్ళే నిర్వహిస్తున్నారు. నిన్న కాంప్లెక్స్ సెక్షన్ గూగుల్ మీట్లో నిర్వహించిన విధంగా phase 1, phase 2లో ఇదంతా మనము ఆ CRCలో కూడా TPD అని ఒకటి చేసుకుంటున్నాం. ఏంటి, టీచర్ ప్రొఫిషియన్సీ డెవలప్మెంట్, అదొక కోర్సు. దాంట్లో భాగంగానే నిష్ఠా కానీ మనం చేస్తున్నటువంటి ఆన్లైన్ కోర్సులన్నీ కూడా దాంట్లో భాగంగానే మన ప్రొఫిషియన్సీని డెవలప్ చేసుకోవడానికి జరుగుతున్నటువంటి సర్వే. ఈ సర్వే ద్వారా పిల్లలకి మనం ఏ టాపిక్లో ఇబ్బంది పడి వాళ్ళకి నేర్పించడానికి కానీ వాళ్ళు నేర్చుకోవడానికి కానీ అలాంటి టాపిక్స్ని ఐడెంటిఫై చేసి మనం పంపిస్తే రేపు వచ్చిన కరిక్యులం చేంజెస్లో కానీ ఓన్లీ ప్యూర్లీ దీని ఎందుకోసము సిలబస్ చేంజింగ్ కోసమే తప్ప దేనికోసం కాదు. దానితోని ఈ సర్వే ఆబ్జెక్టివ్స్ ట్రైనింగ్ నీడ్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ సో దట్ ద స్టేట్ కెన్ ప్లాన్ ట్రైనింగ్ అండ్ కోర్సెస్ బేస్డ్ ఆన్ దీస్ రిక్వైర్మెంట్స్. మనం ఇచ్చేటువంటి సర్వేలో ఉండే రిక్వైర్మెంట్స్ అనుగుణంగా ట్రైనింగ్ తర్వాత ఫర్దర్ ట్రైనింగ్స్ ప్లాన్ చేసుకోవడం కోసం ఇలాంటి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే ముఖ్య ఉద్దేశం అదే. ఈ సర్వేలో 12 మంది మ్యాక్సిమం 15 మందిని పార్టిసిపేట్ చేయడానికి వీలుంటుంది. మనం ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ నేమ్స్, వాళ్ళ CFMS IDs, ఎవరెవరు పాల్గొన్నారు అని అఫిలియేట్ కోసం CFMS IDs చేస్తున్నారు. ఇక్కడ ఫ్లో ఆఫ్ సర్వే అంటే బిఫోర్ ఏం చేయాలి, డ్యూరింగ్ ద సర్వే ఏం చేయాలి, ఆఫ్టర్ సర్వే ఏం చేయాలి. బిఫోర్ సర్వే మనం ఈ ప్రింట్అవుట్స్లో ఒక అవగాహన తెచ్చుకోవాలి. 2 hours సెషన్ పెట్టుకోవాలి. సర్వే ఆబ్జెక్టివ్స్ తెలుసుకోవాలి. తర్వాత డ్యూరింగ్ ద సర్వే ఒక నోట్ మేకర్ ఉంటారు. మీరు డిస్కస్ చేసినటువంటి విషయాలన్నీ ఈ క్వశ్చనర్ ఫామ్లో ఫిలప్ చేసుకుంటారు. ఓన్లీ ఇన్ ఇంగ్లీష్, తెలుగు టాపిక్ అయినా కూడా ఇంగ్లీష్లోనే ఫిలప్ చేస్తాము. తర్వాత ఈ సర్వే అంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ది సర్వే ఒక లింక్లో మన సర్వే డీటెయిల్స్ అన్నీ కూడా ఆ లింక్లో అప్లోడ్ చేసి మనం స్టేట్కి పంపిస్తాం. ఇది సమగ్ర శిక్ష వాళ్ళకి పంపిస్తాం. ఇది ఈ సర్వే గురించి. దీనికి కాంప్లెక్స్ HM MEO ఫెసిలిటేటర్స్గా వ్యవహరిస్తారు. ఇక్కడ నోట్ మేకర్ అనేది పార్టిసిపెంట్స్లో ఒకరు ఉంటారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సింది ప్రైమరీ నుంచి 1st, 2nd అది టాపిక్స్ అయిపోయిన తర్వాత కొన్ని సర్వే జరుగుతున్నాయి మనకి. NAS, CIS అంటే NAS అంటే నేషనల్ అచీవ్మెంట్ సర్వే. దేశవ్యాప్తంగా ఏ లాంగ్వేజెస్లో ఏ వయసు వాళ్ళు ఏ
క్లాస్ పిల్లలు వెనకబడున్నారు, తర్వాత మ్యాథ్స్ అడిషన్స్ ఎంతమంది చేయగలుగుతున్నారు, ఇలాంటివి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిర్వహించే సర్వే ఒకటి. సీస్ స్టేట్ ఎడ్యుకేషనల్ అచీవ్మెంట్ సర్వే, ఇది లాస్ట్ ఇయర్ కూడా మన స్కూల్లో జరిగింది. ఆ సర్వే గురించి ఎంతమందికి తెలుసు, ఇలాంటి సర్వేల గురించి ఇప్పుడు కాంప్లెక్స్ లెవెల్లో ఎంతమంది టీచర్స్ తెలుసు అనేది కూడా ఇక్కడ ఒక టాపిక్. తర్వాత మనకి ఇంకొక టాపిక్ మిస్కన్సెప్షన్ పోస్టర్స్ అనేది మనము ట్రైనింగ్ సెషన్స్లో కూడా లాస్ట్ టైం FA1 అయిన తర్వాత పెట్టుకున్నాము. మిస్కన్సెప్షన్ పోస్టర్స్ గురించి ఎంతమందికి తెలుసు, CBA క్లాస్ రూమ్ బేస్డ్ ఎగ్జామ్ అయిన తర్వాత దాన్ని ఎలా అనాలిసిస్ చేయాలి, దాని మార్కులు మనం చూసుకున్న తర్వాత పిల్లల్ని ఎలా మనం మోటివేట్ చేస్తున్నాము అనే విషయాలు కూడా ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎవరికి అవేర్నెస్ ఉంది, అవగాహన ఉందని ఇక్కడ నెంబర్ వేయాలి. ఫస్ట్ ఫేజ్లో అంతా కూడా మనం మీడియం డిస్క్రిప్షన్ ఇస్తాం, అంటే ఆ టాపిక్ ఈజీగా ఉంది, మాకు చెప్పడానికైనా పిల్లలకు అర్థం చేసుకోవడానికైనా ఎందుకు ఈజీగా ఉంది, అదొకటి ఫేజ్ 1లో. తర్వాత ఫేజ్ 2లో అవేర్నెస్ అబౌట్ ద సర్వీస్ ఫేజ్ 2లో వస్తుంది. ఫేజ్ 3లో మిస్కన్సెప్షన్ పోస్టర్స్ వస్తుంది. ఫేజ్ 4లో మనకి CBA బేస్డ్ క్లాస్ రూమ్ బేస్డ్ ఎగ్జామ్లో ఏమాత్రం అనాలిసిస్ చేస్తున్నాం అనేది. తర్వాత టీచింగ్ సర్వేలో అందరూ మనం ట్రైనింగ్లో చూసాం క్లాస్ రూమ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి, మళ్ళీ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ ఏ విధంగా ఉండాలి అనేది మనం ఆల్రెడీ చెప్తున్నాము. వాటిలో కొన్ని టాపిక్స్ గురించి ఇక్కడ మనము ఎంతమందికి తెలుసు అనేది సర్వే. అంటే ఇది టాపిక్. దీని గురించి ఒక ½ అన్ అవర్లో ఒక్కొక్క క్వశ్చన్ సార్ అడుగుతూ ఉంటారు. ఫస్ట్ 2 అంటే 1, 2 చెప్పేటువంటి టీచర్స్ మీకు ఏ టాపిక్ కష్టము, ఏ టాపిక్ ఈజీ, అన్ని సబ్జెక్టుల్లోనూ ఎందుకు, ఇలాంటివన్నీ సార్ అడుగుతూ ఉంటారు. మీరు ఫోన్ సైలెంట్గా పెట్టుకోండి. ఒకరు చెప్పేటప్పుడు మిగతా వాళ్ళు వినండి. ఇది ప్రాసెస్ SOP ఆపరేషన్ అంటే స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్. ఫోన్స్ పక్కన పెట్టేసి సర్వే అయినంతసేపు దీనిపైన పార్టిసిపేట్ చేయాలి. జస్ట్ ఒక 20 minutes అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. అండ్ సబ్జెక్ట్స్ టీచింగ్, మీరు టీచ్ చేసే సబ్జెక్ట్లో ఏది ఈజీయెస్ట్ టాపిక్ flashcards. Very good flashcards. Puzzles. Dissertation on model training experiences. Dissertation on model number 9. There are 3 modes of delivery used for training: online, in person, or blended.